పెద్ద దిగ్గజ కంపెనీస్ వస్తున్నాయి. అలాగే రాయలసీమలో డ్రోన్ హబ్ వస్తుంది. అమరావతి ప్రాంతంలో అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకున్నాం. ఎప్పుడైనా సరే భవిష్యత్ తరాలు కూడా చెప్పండి, ఎక్కడైతే జ్యుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లేకపోతే లెజిస్లేటివ్ కానీ ఒకే ప్రాంతంలో ఉండాలి. ఒక అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ అంతా ఒక పక్కనే ఉండాలి. వాళ్ళేమంటారు, అసెంబ్లీని విజయవాడ నడిపితే ఎగ్జిక్యూటివ్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుందట. అంటే అసెంబ్లీలు నడిచినప్పుడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. ఎంత వ్యయం అవుతుందండి, ఎంత ఖర్చు అవుతుందండి? కానీ అర్థం లేనటువంటి పనులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటిది. ఇంకో మాట కూడా చెప్తా, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అటు అమరావతి కానీ పోలవరం కానీ చంపడానికి లేకపోతే దాన్ని అభివృద్ధి చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పక్క తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి చేకూరడానికి చేసినటువంటి ప్రయత్నం. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి.